సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడి జరిగింది. దుబ్బాకలో గాంధీ సెంటర్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తిరిగి వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే కారును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటూ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే పైన ఇటు దాడికి యత్నించారు కాంగ్రెస్ శ్రేణులు. ప్రస్తుతం దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారని తెలుస్తోంది. అసలు పూర్తి వివరాలు ఏంటి? దుబ్బాకలో నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా అయితే గాంధీ సెంటర్ వద్ద నిర్వహించినటువంటి రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొని తిరిగి వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కారును అడ్డుకొని కూడా అక్కడ మొత్తం కూడా అంటే ఈ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఏవైతే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయో ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు, సో ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ కి సంబంధించిన పనులు చేస్తా ఉంది, ఎందుకు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పైన తిరగబడ్డ పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేను అడ్డుకునే పరిస్థితి కనబడుతోంది. ఓరాఓరిగా అంటే ఇటు ఎమ్మెల్యేకు సంబంధించిన బీఆర్ఎస్ క్యాడర్, అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా అక్కడ ఒక తీవ్ర కోలాహానికి అయితే దారి తీసింది. ఒకరిపైన ఒకరు పరస్పరం మాటల యుద్ధం చేసుకున్నారు. అక్కడ ముఖ్యంగా పెద్ద ఎత్తున గొడవ అయితే చోటు చేసుకుంది. అక్కడ ముఖ్యంగా పోలీసులంతా కూడా ఒక్కసారిగా ఈ ఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇద్దరి అంటే కాంగ్రెస్ నాయకులను ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇరు వర్గాల మధ్యలో జరిగినటువంటి ఈ తోపులాటకు సంబంధించి ఇప్పటికే డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కు మొత్తం ఏదైనా అంటే అక్కడ నియోజకవర్గంలో అంటే ఇప్పుడు ముందుగానే ఇక్కడ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అక్కడ పోలీస్ బందోబస్తు ముందుగానే లేదంటారా? అంటే నార్మల్ గా అంటే బందోబస్తు ఉంది, కానీ ఇక్కడ తీవ్ర వీక్ అంటే ఇట్లా జరుగుతుందని పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే గతంలో కూడా ఈయన పైన ఏదైతే 2023 ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన కత్తిపోటుకు గురైన పరిస్థితులు అందరికీ తెలిసిందే. దానిపైన కూడా ఇప్పటికే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ కోపం కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. ముఖ్యంగా దేనికి కూడా అంటే ఇటు ఎమ్మెల్యేకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ప్రభుత్వం గాని అధికారులు గాని అక్కడ ఉన్న లోకల్ ఉన్నటువంటి కలెక్టర్ గాని ఎవరు కూడా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయట్లేరు. దాంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా గూండాలా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే కేసు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో మరి పోలీసులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆయన కాన్స్టిట్యున్సీలో ఏదైతే దుబ్బాకకు సంబంధించి మల్లన్న సాగర్ అక్కడ ఉంటుంది, ఆ మల్లన్న సాగర్ పైన మొన్న ఏదైతే ఈ గోదావరి జలాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గోదావరి కృష్ణా జలాల గురించి పెద్ద ఎత్తున ఏదైతే మాటల యుద్ధం నడిచిందో, ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మధ్య మాటల యుద్ధం నడిచింది, దాంతో కేసీఆర్ ను కించపరిచే విధంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన తరుణంలో ఈయన కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే మల్లన్న సాగర్ కాళేశ్వరం అటు రంగనాయక సాగర్ కావచ్చు, ఇటు కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మొత్తం అంటే అన్ని ఈ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, పెద్ద ఎత్తున నీళ్లు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ మీద మీరు ఎట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా ప్రభాకర్ రావు మండిపడ్డారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించిందా సతీష్? ఇంకా అంటే కేసులు అయితే అప్పటికి అంటే కార్యకర్తల మీద ఎవరెవరైతే మెయిన్ గా ఆయన పైన చేసుకోబోయారో వాళ్ళ పైన కేసులు అయితే పెట్టారు దుబ్బాక పోలీస్ స్టేషన్ లో. సో ఇప్పటికీ ప్రభుత్వం అయితే మరి అటు పోలీసులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, సో మరి కేటీఆర్ దీనిపైన మరి స్పందిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఈ గొడవకి కారణం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కొన్ని అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం పైన విమర్శిస్తా ఉన్నాడు. విమర్శకు దీటుగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు లోకంగా ఉన్నటువంటి డీసీసీలు కావచ్చు, మొత్తం కూడా ముఖ్యంగా ఏదైతే ఈ సన్నబియ్యం కావచ్చు, కొన్ని 200 యూనిట్లు కరెంటు కావచ్చు, 500కే గ్యాస్ కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, పెద్ద ఎత్తున సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. అంటే గతంలో 10 సంవత్సరాల్లో లేనట్టుగా సో ఇప్పుడు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ మా ముఖ్యమంత్రి పైన నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటూ కూడా అక్కడ వాగ్వాదానికి దిగారు. ఇది పెద్ద గొడవకి దారి తీసింది. సో పోలీసులు
పెద్దగా మోహరించి ప్రస్తుతం కూడా పోలీసులు అక్కడ పహారా కాస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ దాడి ఏదైతే ఈ కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం, అటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇటు టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా అక్కడ పెద్ద కోలాహలంగా ఇదైంది. సో పోలీసులు కూడా ఇప్పుడు అక్కడ కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉంది. సో వాళ్ళు అంటే పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడి జరిగింది. దుబ్బాకలో గాంధీ సెంటర్ వద్ద అయితే ప్రస్తుతం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇక తిరిగి వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే కారును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటూ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇక ఎమ్మెల్యే పైన ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. దాడి చేసిన వారిపైన ప్రస్తుతం ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎక్కడైతే అక్కడ ఎమ్మెల్యే గణతంత్ర దినోత్సవంలో పాల్గొంటూ ఇటు ఈ 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు అంటూ ఒక విధంగా ఆరోపించినట్టు జరిగింది. ఇక దానికి సంబంధించి ఎటువంటి విమర్శలు చేయొద్దు అంటూ తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైతే అడ్డుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ పోలీసులు రావడం జరిగింది, కేసు కూడా నమోదు చేశారు. కానీ ప్రస్తుతం దీనిపైన అయితే బీఆర్ఎస్ ఎటువంటి స్పందన ఉంటుంది, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి స్పందన ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం దీనిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.